ఇంటి బయట చెప్పులు ఉండాలి, ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? ఈ మధ్య సినిమాలో ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంటర్వ్యూస్ లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది. బ్యాక్ పాకెట్లు పెట్టాలని ఐడియా. స్మృతిగా మీరు అఫ్ అండ్ డౌన్ అంటే ఒక క్వశ్చన్, జెన్యూన్ క్వశ్చన్. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ కి సంబంధం జనరల్ గా ఏ ఇండస్ట్రీలో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక పక్క డైమండ్స్ ఉంటే ఇంకో పక్క స్క్రాప్ కూడా ఉంటది. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటుంది టాలీవుడ్ లో ఉన్న రకరకాల స్క్రాప్ గురించే. నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. డెటాల్ యూజ్ చేసిన తర్వాత 99.9% ఆఫ్ ద జర్మ్స్ చనిపోతాయి. మిగిలిన 0.1% వీళ్ళు. దీంట్లో ఆస్ట్రాలజీ పేరు మీద కాంట్రవర్సీలు చేసే వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూ పేరుతో ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యూస్ కోసం వింత వింత పనులు చేసే వాళ్ళు ఉంటారు, పని పాట లేకుండా ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇవాళ మనం వీళ్ళందరి గురించి మాట్లాడుకోబోతున్నాం. అలా అయితే హ్యాపీనే. సారీ రోస్ట్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో కొన్ని టాపిక్స్ కి సొల్యూషన్స్ కూడా ఇవ్వబోతున్నాము. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ టాలీవుడ్ రిపోర్టర్ ఆదిత్య ఆర్యతో. పెద్ద మాట అన్నాడు సరాడు. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. శోభిత, ధూళిపాడ మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. అదే మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని డూపు చేస్తారు, కేసీఆర్ గారిని డూపు చేస్తారు. అంటే మీరు ఈ సినిమాలో హీరోయిన్ ని అలా చేశారు కదా. మా హీరో స్పెషల్ షో అంతా కాదు మీ కలెక్షన్. మెహబూబ్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? తాత తీస్తా. నాకు నిజంగా బాగా అనిపించింది. అలా డబుల్ మీనింగ్ తో మాట్లాడటం అవసరమా? ఎవ్వరు అడిగిన క్వశ్చన్, ఒక సాహసోపేతమైన క్వశ్చన్ వేసి దాన్ని యూట్యూబ్ లో వైరల్ చేసేసుకుని ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఏం చూసినా నీ అబ్బా. అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తా. నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ హీరోని ఎక్కడ తీసుకోవాలా? అది నా సంస్కారం. మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావు రారు. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. సో ఈ స్క్రాప్ లో ఫస్ట్ వచ్చేది కొంతమంది సినీ జర్నలిస్టులు మరియు మూవీ రిపోర్టర్స్. ఒకప్పుడు సినీ జర్నలిస్ట్ అంటే కొత్త కొత్త యాక్టర్స్ కి ఛాన్స్ ఎలా ఇవ్వాలి, మూవీస్ కి రీచ్ ఎలా పెంచాలి, ఇండస్ట్రీకి ఎలా పైకి తీసుకెళ్లాలి, ఇలా పనికొచ్చే జెన్యూన్ టాపిక్స్ మీద డిస్కషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడున్న ఫిలిం జర్నలిజం మాత్రం అయిపోయింది. అందరూ కాదు, కానీ సగం మంది చేసేది ఒక్కటే. కాంటెంట్ పేరు మీద కాంట్రవర్సీ చేయడం, ఇంటర్వ్యూ పేరు మీద ఇన్సల్ట్ చేయడం, ప్రెస్ మీట్ పేరు మీద పర్సనల్ టార్గెట్ చేయడం, క్వశ్చన్స్ పేరు మీద వీళ్ళకున్న ఎదవ కోరికలన్నీ తీర్చుకోవడం. ముద్దు పెట్టుకుంటా. ఈ సినిమాలో మిమ్మల్ని హీరో అడిగిన క్వశ్చన్ ముద్దు పెట్టుకుంటా. హీరో అడిగిన టాపిక్ పక్కన పెడితే మీరు మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ భలే అడుగుతారు సార్ ఇంటర్వ్యూ పేరు మీద. After seeing this shit, you love it, hate it, but you cannot ignore it. ఆ లిస్ట్ లో మొన్నటి దాకా ఈ మహాన్ భావుడు ఉండేవాడు. ఈయనకి ఇంట్రొడక్షన్, ఇంట్రోస్ అవసరం లేదు, అందరికీ తెలుసు ఈయన ఏం చేసిండో ఇప్పటిదాకా. ఇంటర్వ్యూ పేరు మీద మూవీ ఇండస్ట్రీలో ఎక్కడైనా ఎవరైనా ఎదవ క్వశ్చన్లు అడుగుతారంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఇలాంటి పనులన్నీ చేసే వాళ్ళకి రోల్ మోడల్ ఈయన. మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. ఆయన్ని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చుని, పద్ధతిగా మైక్ పట్టుకుని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి. అలా ఎలా కుదిరిద్ది సార్? వీళ్ళు చేసే పనుల్లో పని ఉండదు, పద్ధతి ఉండదు, వర్క్ అంటే ప్యాషన్ ఉండదు, చేసే వర్క్ లో ప్రోగ్రెస్ కూడా ఉండదు. అడిగే క్వశ్చన్స్ లో సినిమా కన్నా ఎక్కువ పక్కనున్న పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. నీకు డైవర్స్ అయింది అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. నేను ఇవ్వా. నైస్. దీన్ని జర్నలిజం అంటారు, మీడియా అంటారు. అండ్ దాంట్లో మీలాంటి వాళ్ళు ఇంకా ఎగ్జిస్ట్ అయి కూడా ఉన్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ వల్గర్ సీన్స్ గానీ నేను ఎక్కడ చూడలేదు, గ్లింప్సెస్ కూడా అట్లాంటివి వదలలేదని. నిజంగానే వల్గర్ ఉన్నది నువ్వు అడిగిన క్వశ్చన్ తన సినిమాలో క్యారెక్టర్ కాదు, నీ బ్రెయిన్ అది అన్నిటికంటే ఎక్కువ వల్గర్ ఉంది. ఇదో బతుక చెప్పండి. అందుకే ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అనేవి బ్రెయిన్ లో ప్రాసెస్ చేయకుండా నోట్లో నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు అని చెప్పారు కదా, రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి
హీరోయిన్ కి? ఇది వల్గారిటీ అంటే ప్యూర్ ఎగ్జాంపుల్. ఈయన అడిగే క్వశ్చన్స్ అన్ని ఇల్లాజికల్ గా, ఇర్రెలివెంట్ గా, ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేలా కూడా చేస్తుంది. మళ్ళేదో పీకేసినట్టు నవ్వు ఒకటి. ప్రకాష్ రాజ్ ఫోన్ లో మాట్లాడారు మీతోటి? సార్ నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడినా 100% మీతో దాని గురించి డిస్కస్ చేయను. ఎవరు మీరు? ఏదో ఒకటి చేసి వైరల్ అవ్వడానికి, జనాలందరూ షాక్ అవ్వడానికి, మీకు అటెన్షన్ రావడానికి ఎంతకన్నా దిగజారుతారు కదా సార్ మీరు. తప్పు కదా. ఫస్ట్ అడిగాను నేను చాలా క్లియర్ గా అడిగా. ఇది క్లారిటీ. నేను అనేది క్లారిటీ. We all can understand the heights of your maturity. నిజమే, నువ్వు ఇలాంటివన్నీ చేస్తే వీడియో వైరల్ అవుతుంది, కానీ మీడియా జర్నలిస్ట్ పైన రెస్పెక్ట్ మాత్రం పోతుంది. సూపర్. అసలు పోతేంది, పోయింది ఆల్రెడీ మీలాంటి కొంతమంది వల్ల. అవును. ఆయన నువ్వు చూడాల్సింది నీకు వీడియోకి వచ్చిన వ్యూస్ కాదు, ఆ వీడియో కింద కామెంట్స్ ని. ఈయన అడిగిన క్వశ్చన్స్ కి చిరాకు వచ్చేది యాక్టర్స్ కి, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి మాత్రమే కాదు, ఫిలిం మూవీ రిపోర్టర్స్ కి కూడా. అందుకే ఈయనకి ఒకసారి టెంపరీగా బ్యాన్ కూడా చేసినారు. మళ్ళీ వచ్చాడు. ఇప్పటి నుంచి ఎట్లుంటాడో తెలియదు ఎవరికి, కానీ ఇతనుకున్న వైరస్ మాత్రం అందరికి అంటించిపోయిండు. ప్రతి ఒక్కరు వైరల్ అవ్వడానికి ఈయనలాగానే బిహేవ్ చేస్తున్నారు. ఒకళ్ళేమో స్నాక్స్ విషయంలో యాంకర్ మాట్లాడింది రాంగ్ అంటారు, ఇంకొకళ్ళేమో పక్కన సినిమా కార్ లాంటిది, మీ సినిమానేమో సైకిల్ లాంటిది అని చెప్పి అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. మీకంత ప్రాబ్లం ఉంటే స్నాక్స్ తినడమే ఆపేయొచ్చు కదా. సరదాగా మాట్లాడుకున్న మాటలు ప్రెస్ మీట్ లో గ్లోరిఫై చేసి చెప్పడం ఎందుకు? ఫీల్ అయ్యాయని చెప్పి బాధపడడం ఎందుకు? లేకపోతే మీ ఒక్కరికి ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత జనాల ఫీలింగ్ ఎట్లుంటుందో కనుక్కున్నారా? ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. మనకు ఫస్ట్ అవసరం ఉన్నది వైరల్ అవ్వడం. ఈ ప్రాసెస్ లో ఎవరి పరువు పోతే ఏంటి, ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయితే ఏంటి, ఎవరికి ఎలాంటి ఫీలింగ్ ఉంటే ఏంటి, మనకు కావాల్సిన కంటెంట్ వచ్చింది కదా. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, దే విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ దట్ నోబడీ ఎల్స్ విల్ ఎవర్ వాంట్ టు ఆన్సర్. ఆ క్వశ్చన్స్ కి అసలు ఆన్సర్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు, అలా ఉంటాయి. అంటే మీరు ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు కదా, మీకు ఎవరితో బాగా అనిపించింది? ఈ క్వశ్చన్ వల్గర్ కాదు, అడిగే పద్ధతి వల్గర్. ఈ క్వశ్చన్ కి అయితే నేను సమాధానం చెప్పను బ్రదర్. తప్పు కూడా. అంటే మనం జోక్ గా చెప్పినా కూడా మిస్టేక్, కొన్ని డబుల్ మీనింగ్ స్టేజ్ మీద బాగుండవు. అండ్ దీన్ని మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేయడం అంటారు. కొన్ని బాగుండవు స్టేజ్ మీద. అంటే మీరు ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు కదా, కానీ మనం చేసే తప్పేంటంటే ఇలా చెప్పిన తర్వాత కూడా అందరూ అలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు అని అనుకోవడం తప్పు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇదే. అంటే ఇద్దరితో బాగా అంటే ఎంజాయ్ చేశారు. బ్రెయిన్ పనిచేస్తుందారా నీకు అసలు? ఇలాంటి అలవాటు స్టార్ట్ చేసుకోక, ఎందుకంటే బికాజ్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్. ఒక్కటి కాదు, రెండు కాదు, 3 సార్లు చెప్పిన తర్వాత కూడా దీన్నే వైరల్ అవ్వడానికి, ఫేమ్ రావడానికి నిబ్బా వేషాలు వేయడం అంటే ఇట్స్ వెరీ రాంగ్. సరే అన్న, మిమ్మల్ని ఫాలో అవుతాం. ఇప్పుడు ఫాలో అవ్వకపోని ఇష్టం. నిజానికి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు నార్త్ తో కంపేర్ చేసుకుంటే చాలా కంట్రోల్లో ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా చాలా ఓపికగా, పేషెన్స్ కోల్పోకుండా ఆన్సర్లు అన్ని ఇచ్చేస్తారు. కానీ నార్త్ లో చాలా మంది యాక్టర్స్ అలా ఉండరు. ఛాన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఈడియట్స్ కి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలో అలాంటి ఆన్సర్స్ ఇస్తారు. फिल्म देखिए आप, उसके बाद आप जज कीजिए and then I'm all yours. Whatever you say, huh? But if you are wrong, I'm going to turn you around and tear you apart. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. ఇలాంటి ఆన్సర్స్ మనోళ్ళు ఇవ్వరు కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా రిచ్ పోతారు. అండ్ ఈ బ్యాచ్ లో రెండో కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కేటగిరీ వాళ్ళు అసలు ఏం చేస్తారో తెలియదు కానీ అండర్ ఎస్టిమేట్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇలాంటి చెత్త క్వశ్చన్ పబ్లిక్ ప్రెస్ మీట్ లో అడుగుతున్నావు. నువ్వు చేసింది ఎంతవరకు కరెక్ట్ అంకుల్? స్టోరీ రాసిన రైటర్ కి అనిపించలేదు, సినిమా తీసే ఆ డైరెక్టర్ కి అనిపించలేదు, సినిమాలో యాక్ట్ చేసిన హీరో కూడా అనిపించలేదు, కానీ స్నాక్స్ తినడానికి వచ్చిన మీలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అనిపించింది. కరెక్ట్ అది. అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లెవెల్. దీన్ని సెలెక్టివ్ టాక్సిక్ మస్క్యులారిటీ అంటారు. ఎవరైతే జెన్యూన్ గా ఇండస్ట్రీలో పైకి వస్తున్నారో అలాంటి కొంతమందిని టార్గెట్ చేసి, జడ్జ్ చేసి, జస్ట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే అడిగే క్వశ్చన్స్ ఇవి. అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లెవెల్. అండర్ ఎస్టిమేట్ చేయడమే ప్రతి ఒక్కరిని. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ షాక్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళే. రియల్ టైమ్ లో డిబేట్ చేస్తే ఒక్కరి దగ్గర కూడా ఒక లాజికల్ క్వశ్చన్ ఉండదు. సరే ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి కూడా పంపిస్తే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది వీళ్ళే. ఈ టైంలో పాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సినిమా తీయడానికి
కి ఫస్ట్ ముందుగా కావాల్సింది డబ్బులే కాదు, కాంటెంట్. మొన్న వచ్చిన యశుని తీసుకోండి, నిన్న వచ్చిన రిషబ్ శెట్టిని తీసుకోండి, లేకపోతే మన తెలుగు హీరో నిఖిల్ నే తీసుకోండి. యాజ్ యాక్టర్స్ దే డిడ్ దేర్ జాబ్. అర్థమైందా రాజ్య? అండ్ ఈ స్క్రాప్ బ్యాచ్ లో నెక్స్ట్ వచ్చేది ఇంటర్నెట్ లో రూమర్స్ రాసేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు 4 లైన్స్ లోనే చెప్పేస్తా, వినండి. చెప్పు. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ అన్ని పెట్టి నోట్కొచ్చింది వాగేవాళ్ళు. ఆ సినిమాలో అలా జరిగిందని చెప్పేసి డైరెక్టర్ కి తెలియదు, ప్రొడ్యూసర్ కి తెలియదు, హీరో కూడా తెలియదు. కానీ వీళ్ళు చేతికొచ్చింది రాసేస్తారు, నోట్కొచ్చింది వాగేస్తారు, జనాలేమో దాన్ని నమ్మేస్తారు. సినిమాలో రాసే డైలాగ్ల కన్నా వీళ్ళు రాసే రిపోర్ట్లలో డ్రామాలు ఎక్కువ ఉంటాయి. సినిమాలో ఉన్న ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ సినిమాలో ఉన్న హీరోయిన్ డ్రెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఒక్క రూమర్ వచ్చినా, చిన్నది ఏదైనా లీక్ అయినా దాని మీద 10 పేజీల కథ రాస్తారు. కావాలంటే ఫ్లాప్ సినిమా కూడా సూపర్ హిట్ అని చూపిస్తారు. నిజానికి ఇలాంటి వాళ్ళందరూ పాట్ హోల్స్ లాంటి వాళ్ళు. ఎవరు పట్టించుకోరు, కానీ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ బ్యాచ్ లో మూడో వాళ్ళు టాలీవుడ్ లో సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఆస్ట్రాలజీ పేరుతో జనాల మధ్యలో ఒక పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి క్యాష్ చేసుకునే వాళ్ళు. ఆ కేటగిరీలో మెయిన్ గా ఉండేది ఒక్కలే, అది మన అందరికి తెలుసు, వేణుస్వామి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. లాస్ట్ టైం చెప్పిందన్ని రాంగ్ అవ్వడంతో ఇంకెప్పుడు ప్రెడిక్షన్ జోలికి వెళ్ళను అని చెప్పి వీడియో పెట్టిండు. ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించాను. సరేలే అయిపోయింది అనుకుంటే 2 months గ్యాప్ ఇచ్చి 2 days ముందే మళ్ళీ వచ్చిండు. ధూళిపాడ మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి అంటూ నిన్నగాక మొన్న ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళ మీద విడిపోతారు అంటూ వీడియో చేసిండు. దీంతో మా అసోసియేషన్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వగానే ఇంకా చెయ్యను అని చెప్పి మళ్ళీ వీడియో పెట్టిండు. నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. బోనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ప్యాస్ అయిన వాళ్ళకి అటాకింగ్ చేస్తారు చూడండి. కానీ ఈసారి పిక్చర్ లో వచ్చింది వాళ్ళ వైఫ్. అండ్ షాకింగ్ గా మా ఆయనని టార్గెట్ చేసినారు, డబ్బులు అడిగినారు అంటూ TV5 యాంకర్ మూర్తి మీద అలిగేషన్ వేసినారు. ఇప్పుడు ఈ మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఎటెళ్ళిందో చూద్దాం. ఇప్పుడు ఈ స్క్రాప్ కేటగిరీలో లాస్ట్ బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఫుల్ గా బ్లేమ్ గేమ్ ఆడేవాళ్ళు. ఈ రోజుల్లో సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటే యూట్యూబ్ లో ఉన్న రివ్యూవర్స్ వల్ల మాత్రమే అని అంటున్నారు. వాళ్ళకి అర్హత కూడా ఉండదు. వీడియోకి స్ట్రైక్ ఇస్తున్నారు, తీపిచ్చేస్తున్నారు. అండ్ ఈ రివ్యూస్ వల్లనే సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి కవరింగ్ ఇస్తున్నారు. సరే ఓకే, మీరు అనుకుందే రైట్. యూట్యూబ్ లో ఈ రివ్యూవర్స్ ఇచ్చే రివ్యూస్ వల్లనే సినిమా ఫ్లాప్ అవుతుంది, అదే అనుకుందాం. ఇప్పుడు లాజికల్ గా ఆలోచిద్దాం. రివ్యూ ఛానల్స్ లో 90% ఆఫ్ ద ఛానల్స్ 2019 కోవిడ్ వచ్చినప్పుడే వచ్చింది. అంటే 2019 ముందు ఇండస్ట్రీలో ఫ్లాప్ మూవీస్ ఏవి లేవా? ఫ్లాప్ అయిన తర్వాత పెద్ద సినిమాలు తీసి లాస్ అవ్వలేదా? యూట్యూబ్ 2005 లో వచ్చింది. 2005 నుంచి ఇండస్ట్రీలో ఫ్లాపులు లేవా? దాని ముందు తీసిన పెద్ద సినిమాలన్నీ హిట్ అయిపోయినాయా? ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్లు అనేవి ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఈ మధ్య యూట్యూబ్ లో సినిమాలంటే పిచ్చుండి అవుట్పుట్ కరెక్ట్ గా రాకపోతే క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. యూట్యూబ్ వచ్చే ముందు కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు, రేటింగ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికేమో మీరు రివ్యూ 2 రోజులు లేట్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేవాళ్ళు. 3 రోజులు కూడా ఒక ఫ్రైడే వదిలేయచ్చు కదా. యూట్యూబ్ లో ఉన్న రివ్యూవర్స్ కేమో మీ వల్లనే సినిమా ఫ్లాప్ అయింది చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. బేసికల్ వీళ్ళ వల్ల ఏంటంటే సినిమాలు చచ్చిపోతున్నాయి. ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు నేను జనరల్ ఆడియన్స్ గానే మాట్లాడుతాను. ఇప్పుడు నేనే ఒక సినిమాకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనుకుందాం. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ టికెట్ ఖర్చు, దాని తర్వాత ఇంటర్నెట్ చార్జెస్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఖర్చు, ఇంటి నుంచి థియేటర్ వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చులు, అక్కడ వెహికల్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఖర్చు, సినిమా ఎలా ఉన్నా సరే ఇంటర్వెల్ లో ఏదో ఒక చెత్త తింటాం కదా, అదొక ఖర్చు. ఇన్ని ఖర్చులు పెట్టిన తర్వాత సినిమా ఎలా ఉంది అంటే బాలేదు అని చెప్పడం రాంగ్ అయిపోయింది. ఇవన్నీ మీరే ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. డబ్బు మాది, టైం మాది, ఇంట్రెస్ట్ మాది. ఆడియన్స్ గా మా అందరికి కావాల్సింది మంచి మూవీస్. రిలీజ్ అయినప్పుడే ప్రతి సినిమా చూడాలని చెప్పేసి ఆడియన్స్ కుంటుంది. కానీ టైం వేస్ట్ చేసుకోలేం కాబట్టి యూట్యూబ్ లో కొంతమంది రివ్యూస్ ఇచ్చే వాళ్ళ వీడియోస్ చూసి మూవీకి వెళ్తాం. సో సినిమా తీయడం ప్రతి ఒక్కరికి హక్కు ఎలాగో
రివ్యూ రాయడం కూడా ప్రతి ఒక్కరికి హక్కు. అది నిజమా కాదని జడ్జ్ చేసేది ఆడియన్స్. సో రివ్యూలు వస్తూనే ఉండాలి. ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సోకాల్ సెలబ్రిటీస్ రివ్యూలు రాయకూడదు, మా సినిమాలు కిల్ అవుతున్నాయంటే పట్టించుకోకండి. మీరు రాసి పడదప్పండి, చెత్త నీరు వెళ్ళిపోద్ది, కొత్త నీరు వస్తుంది. సో ఇప్పటిదాకా నేను మాట్లాడేది కూడా ఒక యూట్యూబర్ లాగా కాదు, ఒక ఆడియన్స్ లాగా. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు పెట్టినా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ఉపయోగించినా, స్టోరీలో ఒక ప్రాపర్ ఎమోషన్ లేకపోతే ఆడియన్స్ వోంట్ కనెక్ట్ అట్ ఆల్. 12 నిమిషాల షార్ట్ మీరు అందరు అప్రిషియేట్ చేస్తారు, కానీ అది ఇంకా బాగా రావాల్సిందని ఫిలిం నగర్ అప్రిషియేట్ చేస్తుంది. ఆడియన్స్ కి అవసరం లేకుండా, ఆడియన్స్ కి నీ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ అవసరం లేదు, వాడికి ఎమోషన్ అవసరం. సో దయచేసి టైం కి తగినట్టు ఒక మంచి సినిమా తీయండి. మీరు ఎంటర్టైన్ అవ్వండి, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయండి. బ్లేమ్ గేమ్స్ మాత్రం వద్దు. థ్యాంక్ యూ. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాసి నాకు చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా రైట్ అనిపిస్తే కామెంట్ చేసి నాకు చెప్పండి, నువ్వు రైట్ అని చెప్పేసి. రాంగ్ అనిపిస్తే అది కూడా చెప్పొచ్చు. ఒక మంచి హెల్దీ డిస్కషన్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఏది కామెంట్ చేయడానికి లేకపోతే టాలీవుడ్ అని చెప్పేసి ఒక హార్ట్ సింబల్ పెట్టండి, మిగతా హార్ట్ మీ చేతితోటి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ టాలీవుడ్ ఫేక్ న్యూస్ రిపోర్టర్ Aditya Aryato. Until then, hug your mother, drink water and have a very nice day. ఎంతకన్నా దిగజారుతారు. நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பலன்னு நல்ல பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு நல்ல பழுத்து வச்சிரு வெட்டிடு